నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అవకాశం అందలం ఎక్కిస్తే ఊరంతా ఏదో చేసిందనే సామెత మీరు విన్నారా? తెలుగులో కళాభినేత్రో లేక మహానటికి మించి ఏదో అయిపోవాలని కలలు కన్న ఓ టీవీ యాంకర్ నోటి దురుసు ఏ స్థాయికి దిగజార్చిందో చూసారా? తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా కేరళ, కర్ణాటక, చెన్నై వాళ్ళనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన పచ్చి భూతు పురాణాల యాంకర్ శ్రీరెడ్డి అంచెలంచెలుగా ఎదగడానికి బదులు అంచెలంచెలుగా ఎలా దిగజారిందో ఆమెను తలచుకుంటేనే ఓ రకమైన ఇరిటేషన్ వస్తుందంటే మీరు నమ్ముతారా? అనుకున్నది చేతికి దొరక్క సాధించడానికి మార్గాలు లేక చివరికి అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ పంచన చేరిన శ్రీరెడ్డిపై స్పెషల్ ఫోకస్. మనం చూస్తున్న ఈ అమ్మాయి పేరు శ్రీరెడ్డి. వైసీపీలో రెబల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. చివరకు వెనక ముందు ఆలోచించకుండా పొరుగు పార్టీల అధినేతలను చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు ఆమెకు ఉరితాడిగా మారాయన్నాయా అనే అనుమానాలు కూడా పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఏదో ప్రైవేట్ ఛానల్లో యాంకర్ గా చేరిన శ్రీరెడ్డికి గురుభక్తి కాస్త ఎక్కువే అని చెప్పాలి. తనకంటూ స్టేటస్ ను తెచ్చిపెట్టిన టీవీ ఛానల్ నుంచి కాస్త డైవర్షన్ కోరుకుంది శ్రీరెడ్డి. అందుకేనేమో తనకున్న సహజమైన అందాన్ని ఆనందంగా పలహారంలో పంచిపెట్టేశానంటూ బాహాటంగానే మీడియా ముఖంగా స్టేట్మెంట్లు ఇచ్చిన శ్రీరెడ్డి కోరుకుంది. ఓ తెలుగు నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని, కానీ తనకంటూ ప్రవర్తనా నియమావళిని పక్కన పెట్టేసి ఇండస్ట్రీ మొత్తం తీరు ఒకేలా ఉంటుంది అనే చందాన ఆమె అంగడి బొమ్మగా మారిన వైనం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, యాంకర్ గా రాజకీయ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో మరికొంతమంది కళాకారులు ఆమెకు కావలసింది కేవలం ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవటం. తనేంటో తన గురించి అందరూ చర్చించుకోవాలని, అందరి చేత పొగిడించుకోవాలని, అందరికీ తన టాలెంట్ చూపించాలనే ఆత్రంలో మినిమం ఫార్మాలిటీస్ మర్చిపోయిందనే అభిప్రాయాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. చివరకు అనుకున్న ప్లాట్ఫారానికి చేరుకోలేక ఎంతో కొంత నిరాశను ఎదుర్కొన్న శ్రీరెడ్డి మరో దారిని ఎంచుకుంది. గుర్తింపు తెచ్చుకోవటానికి ఏ దారైతే ఏంటి, తనను సరికొత్తగా మలుచుకుంటే గుర్తింపుతో పాటు సంపాదన కూడా తనంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుందనుకున్న శ్రీరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. అంతవరకు ఆ పార్టీకి సొంత ఛానల్ గా పనిచేస్తున్న సాక్షి నుంచి వైసీపీ ప్రత్యేక అపియరెన్స్ గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆమె రావడంతోనే తన గమ్యమేంటో, తాను ఎంచుకున్న మార్గమేంటో స్పష్టంగానే చెప్పేసింది. సహజంగానే టీడీపీ, వైసీపీల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులను శ్రీరెడ్డి ఎన్కాష్ చేసుకోవాలని ప్రయత్నించిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ శ్రీరెడ్డి చేసిన పొరపాట్లేంటి? ఏదో ఛానల్లో యాంకర్ గా పనిచేసుకోక, లేదా తాను కోరుకున్నట్లు సినిమాలో ఆర్టిస్ట్ కోసం తాను అనుకున్న వేలో కాకుండా అందరూ ట్రై చేసి సక్సెస్ అయిన వారి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి తానంతట తానే ఏదో ఆశించి
ఇంకేదో అయినట్లు శ్రీరెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితిని తలపిస్తుందనడంలో సందేహం లేదు. శ్రీరెడ్డి విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె లైఫ్ స్టైల్ అందరూ అనుకున్నంత సాఫీగా సాగలేదని చెప్పాలి. యాంకర్ నుంచి యాక్టర్కు మారాలనుకున్నప్పుడే ఆమె యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందనే అభిప్రాయాలు సినీ ప్రముఖుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతి చోట చెడు మంచి ఉంటాయి. వెలుతురు ఉన్న చోట చీకటి, సుఖాలు సంతోషాలు ఉన్న చోట కష్టాలు, రూపాయి బిళ్లకు రెండు వైపులా ఉంటుందని మర్చిపోయిన శ్రీరెడ్డి కేవలం కాయిన్కు ఒకవైపు మాత్రమే చూసిందేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. అందుకే ఆమె ఫిలిం ఛాంబర్లో న్యూట్గా నిరాహార దీక్షకు పాల్గొంటానంటూ ప్రతిజ్ఞ చేసి మరీ నిరూపించింది. మరో మాటగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మీదే ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపిన శ్రీరెడ్డి చివరికి సాధించిందేమీ లేదనేది పలువురి అభిప్రాయం. ఇక ఇంత జరిగిన టాలీవుడ్ లో స్థానం కోసం చేసిన పోరులో అలసిపోయిన శ్రీరెడ్డి ఇక రెండో దారి పాలిటిక్స్ బెటర్ అనుకుందో ఏమో వైసీపీకి సపోర్టర్ గా నిలబడిపోయింది. అలా యాంకర్ కాస్త యాక్టర్ కాలేకపోయినా నాయకురాలనే అవ్వాలనే ఆశపడింది శ్రీరెడ్డి. అంతకుముందే ఆమె యాటిట్యూడ్ ను గమనించిన వైసీపీ నేతలు మాత్రం నేరుగా ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించకుండా జస్ట్ యాంకర్ మోడల్ ను మార్చి సోషల్ మీడియాలో విమర్శనాత్మక యాంకర్ గా మార్చేశారు కొంతమంది వైసీపీ పెద్దలు. దాంతో ఏదో ఒకటిలే అసలు స్టెప్ ఇంటూ చేశాము కదా, నెక్స్ట్ స్టెప్ గురించి కొంతకాలం గడిచిన తర్వాత ఆలోచించాలని నిర్ణయించుకుంది శ్రీరెడ్డి. అప్పటికే సోషల్ మీడియాను మీడియేటర్ గా కనెక్ట్ చేసుకుని అప్పటి టీడీపీ జనసేన నేతలను, ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని చెలరేగిపోయారు. మరో మాటగా చెప్పాలంటే ఆ రెండు పార్టీల అధినేతలపై టార్గెట్ చేసుకున్న సోషల్ మీడియా సైకోలు మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు అనే తీరునే మర్చిపోయి క్యారెక్టర్ అసోసియేట్ చేయడంలో పిహెచ్డీలు కూడా పుచ్చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి ఎంట్రీ ఏపీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. సోషల్ మీడియా తెర మీద కనిపించిన ఆమె అటు చంద్రబాబు, లోకేష్లతో పాటు పవన్ కళ్యాణ్, ఆయన అనుచర గణాలపైన శ్రీరెడ్డి తీవ్రమైన ఘాటు పదజాలాలతో రెచ్చిపోయింది. ముఖ్యంగా మనం ఉంటుంది భారతదేశంలోని సభ్య సమాజంలో అనే విషయాన్ని కూడా మర్చిపోయిన ఆమె విదేశాల్లో నడుస్తున్న కల్చర్ ను పూర్తిగా ఇక్కడ ప్రదర్శించేసింది. దాంతో ఆమె మాటలతోనూ చేతలతోనూ విసిగిపోయారనేది నగ్న సత్యం. చివరకు నగ్న సత్యానికి కూడా వెనకాడని శ్రీరెడ్డి ప్రజాస్వామ్యంలో తాను ప్రవర్తించే తీరు ఎంతవరకు సమర్థనీయమో అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయలేదనేది పలువురి అభిప్రాయం. మరోవైపు ఉచ్చం నీచం మరిచిపోయిన పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబాన్ని కూడా విమర్శలతో అంచనాలకు మించి ఇబ్బంది పెట్టిందనేది తెలుగు ప్రజల అభిప్రాయం. మరోవైపు ఆమెతో పాటు వైసీపీ అధినేత జగన్ తో పాటు ఇతర మాజీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన చేసిన విమర్శలు రాజకీయాల్లో ఎందుకు అడుగు పెట్టారని బాధపడేలా చేశాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
దాంతో పాటు మరోవైపు ప్రస్తుత సీఎం చంద్రబాబు లోకేష్లతో పాటు అటు సంబంధిత మహిళలను కూడా క్యారెక్టర్ అసెసినేట్ చేసి వైసీపీని గుర్తు చేసుకుంటే నిజంగానే సామాన్యులకు సైతం వాంతులయ్యే పరిస్థితులు నెలకొన్నాయనటంలో సందేహం లేదు. మానవత్వ విలువలను కాపాడుకోవలసిన మహిళగా తన స్థానాన్ని దిగజార్చేసుకున్న శ్రీరెడ్డి ఎవరో ఏదో చెప్పారని కళ్ళు మిన్ను కానకుండా మాట్లాడిన మాటలకు నిజంగానే మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందని పలువురి సినీ ప్రముఖుల అభిప్రాయం. అప్పటి సీఎం జగన్ తనకు అండగా ఉన్నాడని, తనకు ఎదురే లేదని అహంభావాన్ని ప్రదర్శించిన శ్రీరెడ్డికి అహంకారాన్ని తెచ్చిపెట్టింది నిజంగా వైసీపీ నేతలు అనడంలో సందేహం లేదు. ఆ పార్టీలోని ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు నాని, అంబటి, బోరుగడ్డ లాంటి దాదాపు 15 మందికి పైగానే శ్రీరెడ్డికి ఈ పాఠాలు నేర్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు రోజులు మారాయి, కాలము మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళుగా మారిపోవడం రాజకీయాల్లో సర్వసహజంగా కనిపిస్తున్నా వాటి నుంచి మనకు తిరిగి వచ్చే ఫలితాలు మాత్రం దారుణాతి దారుణంగా ఉంటాయనేది సైద్ధాంతకర్తల వివరణ. ఆ విశ్లేషణల ప్రకారం చూస్తే శ్రీరెడ్డిపై ఇప్పుడు 3 రాజధానులను మంట కలిపేసిన 3 పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం కన్నెర్ర చేసిందనడంలో సందేహం లేదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్న లోకేష్ నిర్మించిన రెడ్ బుక్ రాజ్యాంగంపై వైసీపీ నేతల్లో వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ఆ పార్టీ పదవి చివరి దశలో ఉన్నప్పుడు కూడా రెడ్ బుక్ ను మడిచి రెడ్డిల పాకెట్లలో పెట్టాలంటూ కామెంట్లు చేసిన వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోస్టుల మీద పోస్టులు, కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్న వైనం చూస్తుంటే నిజంగానే ఆ పార్టీలోని నేతలు కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. 2023 వరకు రాజయ్య రాజ్యాంగం అమలు చేశారంటూ ఆరోపించిన టీడీపీ, జనసేన నేతలు 2024లో వైసీపీ కుప్పకూలిపోవడంతో రెడ్ బుక్ రాజ్యాంగం 3వ కన్ను తెరిచినట్లు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం శ్రీరెడ్డి మాట్లాడిన వీడియోల మీద కూడా డేగ కన్ను వేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం దీంతో రోజులు గడుస్తున్న కొద్దీ తన విషయంలో ఏం జరగబోతుందో అర్థం చేసుకోలేక నిద్ర కూడా పట్టలేదంటుంది శ్రీరెడ్డి. ఇవాళ కాకపోయినా రేపైనా తనను రెడ్ బుక్ వెంటాడి వేటాడుతుందని ముందే గ్రహించిన శ్రీరెడ్డి తాను చేసిన తప్పులేంటో తెలుసుకున్నారంటూ రీఫండ్ అవుతుంది. తన పైకి రానున్న అరెస్టు నుండి తనను కాపాడాలంటూ అదే పవన్ కళ్యాణ్ ను, అదే లోకేష్ ను, అదే చంద్రబాబును చేతులెత్తి మరీ వేడుకుంటుంది. వారం రోజులుగా తిండి నిద్ర లేక కుమిలిపోతున్నారంటూ వణికిపోతుంది. తనను వదిలేయాలంటూ ప్రాధేయపడుతుంది శ్రీరెడ్డి. తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ముందుగా ఊహించలేకపోయానని వివరణ ఇస్తోంది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లకు కలిపి ఒకే లేఖ రాసినట్లు తెలిపింది శ్రీరెడ్డి.
ఇక ముందు వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపింది. తాను చేసిన పాపానికి వేల సంవత్సరాలకు సరిపడా క్షోభను తన కుటుంబం అనుభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, వరుస అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్, మంత్రి లోకేష్ కు కలిపి ఒకే లేఖ రాశారు. అందులో తొలుత జగన్ గురించి ప్రస్తావిస్తూ జగన్ భారతిరెడ్డిని దగ్గర నుంచి చూసే అదృష్టం తనకు దక్కలేదని, టీవీలో చూసి ఆనందిస్తుంటారని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా తన వాణిని బలంగా వినిపించారని, అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది. ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని పేర్కొంది. మంత్రి లోకేష్ ను లోకేష్ అన్న అని సంబోధిస్తూ ఇకపై తాను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నారని, తనను క్షమించాలని వేడుకుంది. వారం రోజులుగా తిండి నిద్ర లేకుండా కుమిలిపోతున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరానికి సరిపడా క్షోభ అనుభవించారని, తనను వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఏపీలో తనపై నమోదైన కేసులతో తాను అనుక్షణం భయంతో వణికిపోతున్నారంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, బొమ్మూరులో తనపై కేసు నమోదవడంతో శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. వారంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి చేసిన లిఖితపూర్వక ఫిర్యాదుతో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా పెట్టిన పోస్టులపై విచారణ జరపాలని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు అనంతపురానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి తేజస్విని కూడా శ్రీరెడ్డిపై వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు విశాఖపట్నం కంచరపాలెంలోనూ మరో కేసు కూడా నమోదైంది. దీంతో శ్రీరెడ్డి అరెస్టుకు ఇంచుమించు రంగం సిద్ధమైందని చెప్పాలి. సమాజంలో మనం, సమాజంతో మనం, సమాజానికి మనం అనే కాన్సెప్ట్ కాళ్లతో తన్నేసిన శ్రీరెడ్డి చేతులకు ఇప్పుడు బేడీలు పడడం ఎంతమందికి ఆమోదము, మరెంతమందికి ప్రమాదము వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో బార్నింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.